చెప్పాలనుకున్నా చెప్తున్నా. సో ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్. చూపిస్తా ఈరోజు నన్ను ఆడుకున్నావు కదా, నేను ఆడుకుని ఎట్లుంటుందో చూపిస్తా. సో గైస్ అనకైతే కాల్ చేస్తా, ఇట్లా ఏంటిదంటే రమ్మని కాల్ చేసినావు కదా, స్టార్ట్ అవుతున్నా నీకోసం అని చెప్పి ఫోన్ చేస్తా. ఏమంటావు చూద్దాం. హలో సనా. హలో సనా, రమ్మని కాల్ చేసినావు కదా. అవును. సో ఇంకోటి ఏంటిదంటే నువ్వు నాతో వీడియోస్ ఏం చేయన్నావు కదా, ఒక అమ్మాయికి నేనంటే ఒక అమ్మాయికి చాలా ఇష్టం అంట. ఆ అమ్మాయి నాతో వీడియోస్ చేస్తాను, అందుకే ఒప్పించింది వాళ్ళ ఇంట్లో కూడా. సో తను కూడా నా ఇంటికి లగేజ్ తీసుకొని వచ్చేసి నాతోనే ఉంది ఇప్పుడు, నేను కూడా వస్తా అని. ఆల్ ద బెస్ట్. ఏం ప్రాబ్లం లేదు కదా నీకైతే? నాకేం ప్రాబ్లం లేదు, తీసుకొస్తున్నావా తీసుకోరా. తీసుకొస్తా. అంటే అన్న వాళ్ళతో కూడా మాట్లాడాలి అంటే ఫస్ట్ నీకు చెప్పాలి కదా, తర్వాత నన్ను తప్పు పట్టద్దు. నీకు నిజంగా నీకు గుద్దల మూట తీసుకొచ్చిన తర్వాత నా దగ్గర మాట్లాడరాను. ఇవన్నీ ఎక్కువ మాట్లాడక, అర్థమైందా? మంచిగా మాట్లాడుతున్నాను. నువ్వు మంచిగా మాట్లాడకుండా ఏం కాదు, నువ్వు మంచిగా మాట్లాడమని చెప్పట్లేదు నీకు. నేను ఏంటిదంటే చెప్పాలని చెప్తున్నా నీకు, అంతే. నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు పోన్లే అని చెప్పి వదిలేసి మంచిగా మాట్లాడితే అమ్మాయిని తీసుకొస్తా దిగని అంటున్నావు. నువ్వు రానని చెప్పినావు నా దగ్గరికి. తనని ఆమె నువ్వు అంటే నాకు ఇష్టం అని అంటే నేను వాళ్ళ ఇంట్లో రిక్వెస్ట్ చేసిన, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, వస్తా అంటుంది ఆమె వీడియోస్ చేయడానికి. ఇప్పుడు లగేజ్ తీసుకొని వచ్చింది. కిందుంది వదిలేసి 2-3 రోజులు అవుతుందో అంతే. దానికి ఒక అమ్మాయి చెప్పగానే అప్పుడే ఒప్పుకున్నావు. లేదు అంటే నేను చెప్తున్నా నీకు, అందుకే ముందే చెప్తున్నా. సో గైస్ ప్లీజ్ ఏమనుకోవద్దు, తప్పు అనుకోవద్దు. ఖాళీ ఇన్ని రోజులు ఆడుకోలేను కదా, మాట్లాడలేదు కదా, రమ్మని నా పొలంలో మొలకలు వచ్చినట్టు అయిపోయింది, అందుకే ఇట్లా మాట్లాడుతున్నా. లేదు ఇంతకు ముందే మాట్లావు సనా. వదిలేసిందే మంచిగా అయింది, లేదంటే నా లైఫ్ ముడ్డ ఊడిపెట్టాడేమో అంటున్నా. నన్ను ఆల్రెడీ ముడ్డ ఊడిపేసినావు కదా నువ్వు ఊడిపినావు రస్తుల్లిగా. నా దగ్గర మాట్లాడకు. టైం ఎంత అవుతుంది, మేము మాట్లాడతాం ఇప్పుడు నా దగ్గర. మరి ఎప్పుడు మాట్లాడాలా? నేను ఏదో ఒక క్లారిటీ కూడా ఇవ్వలే కనీసం. అప్పుడే 2 days లో నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి నేను వీడియోలు చేసుకుంటానికి ఏం ప్రాబ్లం లేదా అని అంటున్నాను. క్లారిటీ ఇచ్చినావు కదా సనా, నువ్వు నాకు వద్దు, నీతో అవసరం లేదు, నీతో వీడియోలు చెయ్యా. ఇన్స్టాలో కొలాబులు తీసేసినావు, ఇన్స్టాలో పోస్టులు డిలీట్ చేసినావు, యూట్యూబ్ లో వీడియోలు డిలీట్ చేయమని లొల్లి పెట్టుకున్నావు, సఖి కోసం వచ్చినావు. నేను లేనప్పుడు నా ఫ్లాట్ కి వచ్చి వీడియో కొట్టినావు. అది నీ ఫ్లాట్ కాదు, అర్థమైందా? నీ ఫ్లాట్ అనడానికి ఎవలేదు నీదా? మరి నీ ఫ్లాట్ అంట. నువ్వు కుట్టించిన ఫ్లాట్ కుట్టియారు, కట్టిస్తారు. నువ్వేం కట్టలేవు కదా, పైసలు నేనే కట్టుకుంటున్నావు రెంట్లో. అయితే నువ్వు ఒక్కడు ఏం కడతలేవు. ఇప్పుడు చాలా మంది ఉంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రూమ్ ఉంది. నాది నాకు రూమ్ ఉంది. నీ రూమ్ లోకి అయితే రాలేను కదా. ఏసీ ఉన్న రూమ్ నాదే, నా ఎల్లనే వండుకుంటారు అందరు. రూమ్ అంటే దేవుడా, దేవుడు ఎందుకు గుర్తుకొస్తుండు చేసే పాపాలు అన్ని. మళ్ళా నాకు కాళ్ళు వస్తుంది సైకిల్. కాళ్ళు వస్తే మసాజ్ చేయించుకో, మీ కొత్త లవర్ని పిలిపించుకో. నీళ్ళకే కాదురా బాబు, నేను అప్పుడే 2 రోజుల తర్వాత పోయి ఒక అమ్మాయికి ఇట్లా మాట ఇచ్చి వీడియోలోకి తీసుకోపోతా అని చెప్పి 2 రోజులు కాదు, 2 రోజుల కన్నా ఎక్కువ వెయిట్ చేసిన. నిన్ను బతిమలాడినా, నీ కాళ్ళు మొక్కినా, ఇంకా ఏమేమో చేసిన. ఇంకేం చేయలేవు ప్లీజ్. అన్ని కెమెరా ముంగట కావాలని చెప్పి రోజు చెప్తున్నావు, చూస్తున్నా ప్రతి వీడియోలో. నువ్వేం చేయలేవు. అంటే ఆ ఒక్క వీడియో కాలు మొక్కినవరా, దాని తర్వాత ఏదో ఫోన్ చేసి మాట్లాడినావు అంతే. దాని తప్ప ఇంకేం చేయాలా?
ఇంకేం చేయాలి చెప్పవా? అయినా ఇంతసేపు నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎక్కువ మాట్లాడుతున్నావు. నాకు బీబీ తెంపి బీబీ తెంగి ఏం చేస్తావు? ఆ పిల్లని తీసుకొస్తావు కదా, దమ్ముంటే తీసుకోరారా బాబు. దమ్మెందుకు నీ దగ్గరకు తీసుకురా, నీకు దమ్మెందుకు? అవును రా, నేను అదే చెప్తున్నా. సాయి కొత్త పిల్ల ఎట్లా తెలుసా? ఆమె పేరేంది తెలుసా? చెప్పను. నువ్వు చెప్పవురా ముంగట, ఎందుకురా నాటకాలు దింగుతావు? నీ ముంగట ఎందుకు భయపడేది? సో ఆ పిల్ల పేరు ఏంటిదంటే తెలుసా? నాకెందుకు ఆ పిల్ల గురించి చెప్పాను తీసుకొచ్చిన తర్వాత మంచిగా మాట్లాడుతున్నా, రెస్పెక్ట్ ఇచ్చి కోపం లేకుండా మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడు. నేనే మాట్లాడను. ఆ పిల్ల పేరు వచ్చి పిల్ల పేరేం లేదు, వినాలా? ఇంటర్నెట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ పిల్ల పేరు ప్రత్యూష. నా నేను పర్సనల్ గా ఏమని పెట్టుకున్నా అంటే ప్రశు. బాగుంది కదా పేరు? ప్రశు. ఇక నేను మాట్లాడిన అనుకో గలీజ్ అయితే పెట్టేసే. అమ్మాయి కూడా బాగుంటుంది, నీకన్నా బాగుంటుంది. మన ఎస్ఆర్ టీమ్ లో ఓలు లేరు అంత అందంగా. సరేనా? ఆ పిల్లతోని నేను ఏం చేస్తున్నా అంటే ఒక వెబ్ సిరీస్ నడిపిస్తున్నా. నడిపించుకోరా బాబు, ఏమన్నా చేసుకుని ఎవరా పేరు? విఆర్ 24 అని చేసుకో. విఆర్ 24 అని ఒక వెబ్ సిరీస్ ఇస్తున్నా. మొత్తం లిప్ లాక్లు ఉంటాయి, 212 లిప్ లాక్లు. చేసుకో. నేను ఎవరా పేరు? నువ్వు ఫిక్స్ అయిన తర్వాత నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? ఫస్ట్ కరెక్ట్ 424 అక్సిన్లు తీసుకొని రారా. నువ్వు అంత ఎక్కువ మాట్లాడచ్చు నా దగ్గర. 424 అక్సిన్లు. సరే. 24/7 పట్టుకొని పడుకోవచ్చు. నాకు కూడా ఉన్నాడు తెలుసులే నాకు ఎప్పటి నుంచో, అందుకే ఇటు సైడ్ లెక్క కాదురా బాబు. నేను 2 రోజులు